హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. పిల్లలకైతే సంక్రాంతి హాలిడేస్ 1 వీక్ వచ్చేసాయి. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలైతే వచ్చారు సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోవడానికి. వాళ్ళు వచ్చేసరికి నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే ఏఎంబి మాల్కి అయితే తీసుకెళ్ళాను. ఏఎంబి మాల్ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇది కొండాపూర్లో ఉంది. ఈ ఏఎంబి మాల్ మన హీరో మహేష్ బాబుది. ఏఎంబి మాల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. 2-3 టైమ్స్ వెళ్ళాము మేము ఏఎంబి మాల్కి. అక్కడ సంక్రాంతి అని ఒక బోర్డు అయితే పెట్టారు. ఆ బోర్డు దగ్గర ఫొటోస్ దిగడానికి మేము చాలా ట్రై చేసాం. ఒకరి తర్వాత ఒకరు దిగుతూనే ఉన్నారు. లాస్ట్కు మేము కూడా ఒక ఫోటో అయితే దిగేసాం. ఏఎంబి మాల్ మొత్తం తిరిగి చూసాము. చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. అక్కడ ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. చాలా వరకు కూడా మేము పిల్లల్ని ఆడించడానికి ట్రై చేసాం. పిల్లలు కూడా ఇప్పుడు ఎంజాయ్ చేయకుంటే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారని వెళ్ళాము. చాలా బాగుంది అక్కడైతే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ప్లేస్ చాలా బాగుంది. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే డబ్బులు ఉంటే ఏదైనా చూడొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ సిటీలో. కానీ మనకు వచ్చే శాలరీలు ఇవన్నీ చూడడానికి మనకు సరిపోవు. రూమ్ రెంట్లు కడతామా, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకుంటామా, చిట్టీలు ఉంటాయి మనకంటూ కొన్ని. వచ్చే శాలరీలో ఎన్నో కొన్ని మనం చిట్టీలు వేస్తేనే కదా ఫ్యూచర్లో అవి పిల్లలకి దేనికైనా యూజ్ అవుతాయి. దేనికైనా యూజ్ అవుతాయి అంటే వాళ్ళ స్కూల్ ఫీజు కట్టడానికి, ఎమర్జెన్సీలో కానీ మనకంటూ కొంచెం ఇన్కమ్ ఉండాలి. ఈ వీడియోస్ అని చూసి విలేజ్లో అనుకుంటారు ఇద్దరు సంపాదిస్తున్నారు, ఒకళ్ళ రెంట్కి అయినా కానీ ఒకళ్ళ ఖర్చులైనా ఏమైనా స్కూల్ ఫీజులైనా ఇంకొకరి ఉంటాయి, ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు ఈ వీడియోస్ చూసి. వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని మనం మన హ్యాపీనెస్ని, పిల్లల హ్యాపీనెస్ని అయితే దూరం చేసుకోవద్దుగా. మనం కష్టపడుతున్నాం, దాంట్లో తప్పేం లేదు. స్టార్టింగ్లో ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, చూడండి ఈ బాబు ఎంత బాగా ఆడుకుంటున్నాడో. ఇది ఫ్రీ గేమ్. ఇక్కడ కూడా ఇది ఫ్రీ గేమే. మనం అన్ని గేమ్స్కి డబ్బులు పెట్టాలంటే పెట్టలేం కదా. ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ ఆడించాం పిల్లలకి. చాలా బాగుంది లోపలైతే చూడండి. అవన్నీ అమౌంట్ పే చేసి వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు ఫ్రెండ్స్. మా బాబు అయితే ఫ్రీ ఉన్న దగ్గరికి వెళ్ళి ఆడేశాడు. చిన్నోడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే అక్కడ. చాలా బాగుంది గేమ్స్. చాలా చాలా గేమ్స్ ఉన్నాయి. ఫెస్టివల్ అని అనుకుంటా. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇన్ని లేవు ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి ఇప్పుడైతే. వాళ్ళ ఫ్రెండు వాడు చాలా ఆడుకున్నారు చూడండి. అంతమందిలో పిల్లలు ఎక్కడ మిస్ అవుతారని పెద్ద బాబు వెనుక వాళ్ళ డాడీ, చిన్ను వెంట నేను, వాళ్ళ వీడియో తీయడం, వాళ్ళని చూడడం ఇదే సరిపోయింది. వాళ్ళ వెనుక పరిగెట్టడానికే సరిపోయింది ఆ నైట్ మొత్తం. వాళ్ళు అడిగారు అమౌంట్ పే చేయండి మమ్మీ, మేము కూడా అక్కడ ఆడుకుంటామని. కానీ అక్కడ అమౌంట్ మనం పే చేయలేం. మా స్థాయికి అయితే మేము పే చేయలేం. 1-2 అంటే ఓకే. కానీ అక్కడ ఎలా ఉందంటే ఒక 30 గేమ్స్కి 10,000, ఒక 5 గేమ్స్కి 5,000 అలా కార్డు తీసుకోవాలంట. మనకు వచ్చే శాలరీనే అంతంత మాత్రమే ఉంటుంది. ఇంకా 5,000, 10,000 ఆ 2-3 గంటలకు పే చేయాలంటే పే చేయలేకపోయాం. వాళ్ళు కూడా చాలా అడిగారు. ఇంకా మేము సర్ది చెప్పడానికి ట్రై చేసాం. వాళ్ళు కన్విన్స్ చేసాం వాళ్ళని. ఆడుకున్నారు బాగానే. మా పిల్లలు కన్విన్స్ అవుతారు, అర్థం చేసుకుంటారు. ఈ ఏజ్లోనే మమ్మల్ని చాలా అర్థం చేసుకుంటారు. ఇలాంటి పిల్లల్ని ఇచ్చినందుకు ఆ దేవుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పిల్లలతో పాటు వాళ్ళ డాడీ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. చూడండి ఈ వీడియోలో మీకే అర్థమవుతుంది. అమౌంట్ ఉన్న దగ్గర వాళ్ళ డాడీ చిన్నుని తీసుకొని వెళ్ళిపోయాడు సైడ్కి. ఆ విషయం వాడికి అర్థం కాలేదు. వాళ్ళ డాడీ కూడా చాలా ఎంజాయ్ చేశాడు చూడండి. ఇలా ఎలా ఆడాలో ఎక్స్ప్లెయిన్ చేశాడు చిన్నోడిని. బాగానే ఎంజాయ్ చేశారు. నేను వీడియో తీయడానికే సరిపోయింది వాళ్ళని. చూడండి ఎలా ఆడుతున్నారో. మీరు కూడా తప్పకుండా సిటీలో ఉంటే మాత్రం కొండాపూర్లో ఉంది ఏఎంబి మాల్. ఒక్కసారి ట్రై చేయండి. మనం ఫ్రీగా వెళ్ళి చూసేసి వెళ్ళొచ్చు. అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే చూడొచ్చు అక్కడ. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా మమ్మీ డాడీ ఉన్నారా, నేను ఎక్కడైనా మిస్ అయిపోతానా అనేది అస్సలు వాడికి సంబంధమే లేదు అసలు చిన్నోడికి. ఇంకా మేమే వీడియో తీయడం, వాడి వెనుక నేను పరిగెత్తడం ఇదే సరిపోయింది. చూడండి ఇద్దరు కూడా మమ్మల్ని అస్సలు అబ్జర్వ్ చేస్తలేరు. మేము ఉన్నామా లేదా అనేది కూడా వాళ్ళకి సంబంధం లేదు. ఆ గేమ్స్ చూసి మమ్మల్ని మర్చిపోయారు అసలు.
పిల్లలు మర్చిపోతారేమో కానీ మేమైతే మర్చిపోవద్దు కదా పిల్లల్ని. కొద్దిసేపు మిస్ అయ్యారు కూడా ఇద్దరు. హర్షనైతే వెతకడానికి వాళ్ళ డాడీ వెళ్ళాడు. నేనైతే చిన్న బాబు ఆడుకుంటున్నాడని ఇంకా అక్కడే ఉండి వీడియో తీశాను కొద్దిసేపు. ఆఖరికైతే పెద్ద బాబు హర్ష దొరికేశాడు. వాళ్ళ డాడీ చెప్పాడు, ఎక్కడికి వెళ్ళకు, ఉండు ఇక్కడే, నన్ను కూడా పిలువు నువ్వు ఎక్కడికైనా వెళ్తే అని చెప్పేశాడు. ఓకే అని చెప్పేసి ఇంకో గేమ్ దగ్గరికి అయితే వెళ్ళి ఆడుకున్నారు. ఇక లాస్ట్కి అయితే ఇంకా అయిపోయింది గేమ్స్ అవన్నీ. 10 అయిపోయింది అప్పటికే. ఇంకా క్లోజ్ అయ్యే టైం అయింది, వచ్చేసాం అక్కడ నుండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.